తర్వాత ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. భారత మండపంలో సమావేశం కానున్నారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం సాయంత్రం 5:30 కేంద్ర మంత్రి కుమారస్వామితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సాయంత్రం 5 ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి మరి మోదీతో భేటీ కానున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? దాదాపు ఏదైతే మనకు నీతి ఆయోగ్ సంబంధించినటువంటి ఏదైతే సమావేశాలు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి, ఈ ఉదయం దాదాపు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, కార్యదర్శులు అందరూ కూడా ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ కార్యక్రమము ఉదయం ప్రారంభమైంది. అయితే ఏదైతే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి సమావేశాల్లో ఈ రోజు సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ గారితో సమావేశం అవుతున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. దాదాపు అంటే ఈ రోజు ఎవరైతే మనకు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు రావడము, ప్రతి రాష్ట్రానికి కూడా కొంత సమయాన్ని కేటాయిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు, పవర్ ప్రజెంటేషన్స్ అంతా కూడా ఇవ్వడము, తర్వాత దీనికి సంబంధించినటువంటి సమాచారంతో పాటు ఈ రోజు ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు సాయంత్రము. అయితే ముఖ్యంగా ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారితో కూడా చర్చ కూడా వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి పవర్ ప్రజెంటేషన్, తర్వాత 2047 విజన్ కు సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ రోజు జరిగినటువంటి ఎజెండాతో వికసిత్ భారత్ 2047 ఎజెండాతో ఈ రోజు ప్రగతి మైదానంలో జరిగినటువంటి భారత మండపంలో ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అంతా కూడా ఇక్కడ ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మరింత తెలంగాణకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ఈ ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కాబోతున్న సమయంలో కూడా కొన్ని అంశాలను కూడా ప్రత్యేకంగా చర్చకు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది దుర్గా. అయితే ముఖ్యంగా ఈ రోజు జరిగేటటువంటి ఏదైతే కీలకమైనటువంటి భేటీ, దాదాపు 2018 తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి ఈ పాలక మండలి, నీతి ఆయోగ్ సంబంధించినటువంటి పాలక మండలి ఏదైతే ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశాల్లో పాల్గొనడం ఇది మొదటిసారి. దాదాపు 7 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ ఈ సమావేశాల్లో పాల్గొన్నది. దీనికి సంబంధించినటువంటిది ఏదైతే అంటే తెలంగాణ 2047 విజన్ కు అకార్డింగ్ గా ఏదైతే అభివృద్ధి దిశగా వెళ్లాల్సినటువంటి అంశాలను, తర్వాత ముందు ఏదైతే నూతనంగా కొత్తగా ఏర్పాటు చేసేటటువంటి అంశాలను కూడా ప్రత్యేకంగా ఈ విజన్ 2047 లో కూడా వివరించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అంశాలను కూడా ఈ రోజు జరిగేటటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి ఈ సమావేశంలో కూడా చర్చ కూడా వస్తున్నట్లు కూడా తెలుస్తుంది దుర్గా.